వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ఇళయరాజా అంటే సినీ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనం. ఒకప్పుడు ఇళయరాజా అంటే సంగీత ప్రియులు దైవంగా ఆరాధించేవారు. ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవారు. ఒక దశలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్గా దక్షిణ భారత సినీ సంగీతాన్ని శాసించారు. అయితే కాలం మారుతున్న కొద్దీ రుచులు మారుతాయి. కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తూ ఉంటుంది. సహజంగానే ఎంత గొప్ప సంగీతకారుడైనా మరుగున పడిపోక తప్పదు. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్న ఇళయరాజా ఇప్పటికీ తగ్గలేదని చెప్పాలి. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా ఏదో ఒక వివాదంలో అప్పుడప్పుడు ఆయన వార్తల్లో వస్తూనే ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటల విషయంలో వివాదం ఏర్పడి కోర్టు కేసు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తన పాటలను వివిధ సంగీత విభాగాల్లో పాడుతున్నాడని, తద్వారా డబ్బు బాగా సంపాదించుకున్నాడని ఆరోపించారు. తన పాటలను స్టేజ్లపై పాడుతున్నందుకు తనకు రాయల్టీ చెల్లించాలని కోర్టుని ఆశ్రయించారు ఇళయరాజా. ఇప్పుడు మరో వివాదాస్పద అంశంతో వార్తల్లో నిలిచారాయన. 89 దశకాల్లో ఇళయరాజా పాటలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అప్పట్లో క్యాసెట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రముఖ సంగీత దర్శకులు పాటలను విడుదల చేసేందుకు వివిధ క్యాసెట్ కంపెనీలు పోటీ పడేవి. ఆడియో రైట్స్ ను యాక్షన్ ద్వారా ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకునేవారు. ఆ సమయంలో ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఏకో రికార్డింగ్ కంపెనీ ద్వారా మాత్రమే విడుదలయ్యేవి. మరో కంపెనీని దగ్గరకు రానిచ్చేవారు కాదు. ఏకో రికార్డింగ్ కంపెనీ ఇళయరాజా సొంత కంపెనీ అనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. తాజాగా ఈ కంపెనీలపైనే ఆయన కోర్టులో కేసు వేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకో సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా తన పాటలను వాడుకుంటున్నాయని, ఆ సంస్థలతో చేసుకున్న ఒప్పందం గడువు ముగిసిపోయిందని, కాబట్టి కాపీరైట్స్ తనకు తిరిగి ఇచ్చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇళయరాజా. దీనిపై ఆయా సంస్థలు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. కేసును విచారించిన న్యాయస్థానం ఇళయరాజా పాటలను వాడుకునే హక్కు ఆయా సంస్థలకి ఉందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఇళయరాజా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. ఇళయరాజా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించే క్రమంలో తన క్లయింట్ ఇళయరాజా గొప్పతనాన్ని గురించి చెబుతూ ఆయన అందరికంటే గొప్పవాడని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు ఇళయరాజా అందరికంటే గొప్పవాడు కాదని స్పష్టం చేసింది. ఇళయరాజాపై న్యాయవాది వెలిబుచ్చిన అభిప్రాయాలపై కోర్టు స్పందించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళయరాజా ప్రముఖ సంగీత దర్శకుడు అయి ఉండొచ్చు, అంత మాత్రాన గొప్పవారని చెప్పడాన్ని అంగీకరించబోమని చెన్నై హైకోర్టు తేల్చి చెప్పింది. కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా కీర్తికెక్కిన ముత్తుస్వామి దీక్షాతర్, త్యాగరాజన్, శ్యామశాస్త్రిలను గొప్పవారిగా చెప్పుకోవాలని, వారికంటే ఇళయరాజా గొప్పవారు కాదని కోర్టు నొక్కి వక్కాణించి ఈ కేసును ఈ నెల 24కి వాయిదా వేసింది.